చైతన్య హైస్కూల్లో సిబ్బంది అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు పాఠశాల టీచర్స్. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ చైతన్య హైస్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతున్న సమీహ అనే 7 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా దాడి చేసింది. నోట్బుక్లో ఒక పదాన్ని తప్పుగా రాసినందుకు స్కేల్తో పాపను కొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తప్పు చేస్తే భయం పెట్టాలి, కానీ ఇలా చిన్న పిల్లలపై దాడి చేయడం సరికాదని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తన కుమార్తె సమీహ పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి నీరసంగా ఉన్నట్లు కనిపించింది. తల్లి ఏమైందని అడిగినప్పుడు విద్యార్థి సమీహ విశ్వదీప్ టీచర్ కొట్టారని తెలిపింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ ఉపాధ్యాయుడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో చిన్నారి ఒళ్లంతా మచ్చలున్నాయని పేర్కొన్నారు. సంబంధిత టీచర్తో పాటు పాఠశాల యాజమాన్యంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో డ్రైవరు వాడు క్లీన్ వాళ్ళు ఏం సార్ ఏమైనా ఎవరైనా పీక్కున్నారా? వాళ్ళు చెప్పినారు కదా. మా పాపను మా సీట్లో కూర్చుంటే వాళ్ళతో ఎవరు వేరే పిల్లలు వచ్చి మా పాప తినడం నేను సార్ మీకు ఏమైనా మేము కట్టరా? బస్సు మేము కట్టడం లేదా? సరే మీరు సాయంకాలం చెప్పండి సార్, మీరు చెప్పారా నా కొడుకు కొట్టారు అని అబద్ధం కింద రక్తం కాదు అబద్ధం చెప్పినాను. ఆబుద్దు నేనే సర్దుకోపోయినా మీకు చెప్పండి లేదా? నేను ఈ బుద్ధు ఈ విధంగా కొట్టి చూడలే టీచర్లైనా కూడా మరీ ఎందుకు చదవలేదని కొడతారా? మీరు చదవలేదని మీ పాప చదవలేదని చెప్పి మీకు పంపించేసి మేము ఇంకో స్కూల్లో చేర్పించుకుంటామా? మీరు రాండి సార్, చూద్దండి. మీరు ఎక్కడిపోతున్నారు? ఏం సార్ దెబ్బలు ఇవి? అది ఒకదాన కదా, ఈ చేతులకు ఈ పక్కన చేతులకు కూడా ఏం సార్ దెబ్బలు ఇవి? స్కూల్లో డ్రైవరు వాడు క్లీన్ వాళ్ళు ఏం సార్ ఏమైనా ఎవరైనా పీక్కున్నారా? వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ఏ ప్లస్ ఉంది కదా. సరే మేడం, మా విధులు కొడతారా మీరు? తోటి ఇచ్చారు మీరు గ్యాస్ ఇస్తారా మేడం? మీరు ఏ విధంగా కాదు మేడం, ఆ బాగా చూసుకునే మీరే బాగా చూసుకునే బాగా చూద్దామంటే మళ్ళీ వద్దు 5 డబ్బించండి. ఒక క్షణం వద్దు, మీ స్కూల్ వద్దు, మీ చేస్తాను. మా బిడ్డకు మిస్టేక్ అంటే సార్ చెప్పండి సార్. ఈ గురుని ఆయన కూడా చెప్తా బై మిస్టేక్ అని. ఏంటో నేను 14,000 ఫీజు బస్ కొడుతున్నా. 22 మంది చెప్పకుండా చివరి అయిపోతున్నా. మా పాప చివరి అయిపోతుంది, భయపడిపోతుంది. చిన్న పడిన పాకమని చెప్పారు. మా భార్య అడుకోమడుతుంది. ఎప్పుడో ఇంట్లో లేరు అప్పుడు. నిన్న ఏదో ఎగ్జామ్లో 2 స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యాయని చెప్పి పాపని చాలా దారుణంగా కొట్టింది. వేరేది విశ్వదీప్ అనే మేడము చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా కొట్టింది. అంత కొట్టిన అవసరం లేదండి మా పాపని. మా పాప 2nd క్లాస్ చదువుతుంది. మా పాప 10th ఎగ్జామ్ రాయలేదు, తర్వాత నీట్కి ఏం రిపేర్ కాలేదు. ఆ విధంగా కొట్టమనేది చాలా దారుణము. స్కూల్ వాళ్ళు దీనిపైన చాలా కఠినంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత అలాగే నైట్ ఈ బాధ తట్టుకోలేక మేము స్టేషన్కి పోవడం జరిగింది. సిఐ గారు ఆమె పిలిపించి ఆమెకు వార్నింగ్ ఇచ్చి అరిసి చెప్పాడు. అది సార్ జరిగిన విషయం. శ్రీ చైతన్య 4th బ్రాంచ్లో చదువుతున్నాను. మా మేడం పేరు విశ్వదీప మేడము. మా క్లాస్ టీచర్ నన్ను గట్టి కొట్టింది. ఎగ్జామ్లో 2 రాంగ్స్ పోయినాయని కొట్టింది. ఐరన్ స్కేల్తో కొట్టింది. ఏడ్చినాను. నిన్న ఏదో ఎగ్జామ్లో 2 స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యాయని చెప్పి పాపని చాలా దారుణంగా కొట్టింది. వేరేది విశ్వదీప్ అనే మేడము చాలా దారుణంగా